నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక ఈయన కూడా ఏమైపోయిందంటే 3 నెలలు 100 రోజులు అయిపోగానే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేసినారో ఊళ్ళల్లో అంటారు కదా, వాళ్ళు అడుసు వీళ్ళు దొక్కిర్రని, మళ్ళీ సేమ్ అదే లైన్ పట్టిర్రు అన్నట్టు కొత్త దుకాణం మొదలుపెట్టిండు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా. నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, పెళ్లి పెద్దను చూసి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక విషయం చెప్తున్నాం మేము. తెలంగాణ సంస్కృతిలా, తెలంగాణలే కాదు నాకు తెలిసి భారతదేశం మొత్తం కూడా గట్లనే చూస్తారు కావచ్చు. ఎవరికన్నా పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు. తల్లి తరపు తండ్రి తరపు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు, వాళ్ళకి దిక్కెవలు, పైనున్నోళ్ళు మంచిగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా ఉంటారు. మా పిల్లని ఇస్తే ఆ పిల్ల కూడా పోయి సుఖంగా బతుకుతుంది. ఆ పిల్లకి ఏమన్నా కష్టం వస్తే ఇంటి పెద్ద చూసేటోడు మంచిగా ఉండాలి, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు. వట్టి పెళ్లి పిల్లగాన్ని చూసి పెళ్లి చేయరు. అది మీరు మొదలు తెలుసుకోవాలి. కాబట్టి ఇవాళ మేము బాగా చెప్తా అడుగుతున్నాం, మా నరేంద్ర మోడీ గారిని చూసే ఓటేయమని అడుగుతున్నాం. మాకేం అందులో సంశయం లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అది చూసే ఓటేయమని అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఈ 10 సంవత్సరాలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు కనుకనే ఓటేయమని అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టేటందుకు ఆయన కృషి చేస్తున్నారు కాబట్టే అది చూసే ఓటేయమని అడుగుతున్నాం. ఇవాళ కాశ్మీర్ లాంటి సమస్యను కూడా సాల్వ్ చేసి పాకిస్తాన్ లాంటి దేశానికి కాశ్మీర్ మాదే అని ధైర్యంగా చెప్పగలిగినారు కాబట్టిగానే నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయమని చెప్తున్నాం. ముస్లిం మహిళలకు కూడా గౌరవాన్ని కల్పించాలని చెప్పి త్రిబుల్ తలాక్ను రద్దు చేయించిండ్రు కాబట్టే అది చూసి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని చెప్తున్నాం. మహిళలకు కూడా చట్టసభలల్లో హక్కు కావాలి అని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించినారు కాబట్టే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక శ్మశాన వాటిక కట్టినా, ఆ పల్లెలో ఒక రోడ్ వేసినా, రేషన్ బియ్యం ఇచ్చినా, బస్తీ దవాఖానాలు నడిచినా, ఆ పల్లెల్లో ఉన్నటువంటి బళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టినా, ఇళ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, ఇళ్లల్లో ఉన్నటువంటి టాయిలెట్లు కట్టినా, ముద్రా లోన్లు ఇచ్చినా, ఏది చేసినా ఆ అభివృద్ధి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే, బీజేపీ వల్లనే జరిగింది కాబట్టికనే అది చూసే ఓటేయమని మేము అడుగుతున్నాం. మాకేం అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కాలే. అపరిచితుడు సినిమా చూసుంటారు మీరంతా కూడా. అపరిచితుడు సినిమాలో ఏంటంటే క్యారెక్టర్ మారుతుంటుంది హీరోకు. కాసేపు ఒక తీరు ఉంటాడు, కాసేపు ఇంకొక తీరు ఉంటాడు.